అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ చాలా హెల్తీగా మైదా లేకుండా కేక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించిపోతున్నాను. దీనిలో మొదటి రెసిపీ రాగి ఫ్లోర్తో ఒక కేక్, ఇంకా కప్ కేక్స్. ఈ రెండు కూడా మైదా లేకుండా చాలా హెల్తీగా, టేస్టీగా, స్పాంజీగా ఎలా చేసుకోవాలో చేసి చూపించిపోతున్నాను. మొదటి రెసిపీ కప్ కేక్స్. దీనికోసం నేను 2 ఎగ్స్ని తీసుకున్నాను. ఇలా బీట్ చేసుకోవాలి, లేదా విస్కర్తో కానీ మనం బీట్ చేసుకోవాలి. ఈ విధంగా బీట్ చేసుకున్న తర్వాత దీనిలో 2 ఎగ్స్కి అరకప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి. పంచదార ఇంకా దీనిలో పావు కప్పు వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. హెల్తీగా చేయాలని నేను నెయ్యిని వేసుకుంటున్నాను, లేదంటే మీరు రిఫైండ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. పావు కప్పు వేసుకుని ఇలా ఒకసారి బీట్ చేసేసుకోవాలి. తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని గోధుమ పిండి 1 కప్పు వేసుకోవాలి. బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకుని ఒకసారి జల్లించుకుని వేసేసుకోవాలి. ఈ విధంగా జల్లించుకుని వేసుకున్న తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీనిలో మనం మిల్క్ని యాడ్ చేసుకోవాలి. పావు కప్పు వరకు మిల్క్ని వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలని వేసుకోవాలండి, వేడిగా వేసుకోకూడదు. తర్వాత వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్, లేదా మీరు యాలకుల పొడి అయినా తీసుకోవచ్చు. 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి వెనిలా ఎసెన్స్ లేకపోతే. చివరిగా ఫ్రూటీ టూటీ కూడా కొన్ని యాడ్ చేసుకుని ఇలా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత స్టీల్ గిన్నెలు ఉంటాయి కదా చిన్నవి, ఇలా లేదా కప్పు షేప్లో ఉండేవి కానీ తీసుకుని చిన్నవి గిన్నెలు తీసేసుకుని ఇలా నెయ్యిని అప్లై చేసుకుని కలిపి పెట్టుకున్నది వేసేసుకుని పైన ఫ్రూటీ టూటీ యాడ్ చేసేసుకుని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ముందుగానే కుక్కర్ని ప్రీహీట్ చేసేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఈ రెడీ చేసి పెట్టుకున్న దాన్ని పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద 20 to 25 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. 25 మినిట్స్ తర్వాత నేను మూత తీసుకుని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇలా రెడీ అయిపోయిన తర్వాత వీటిని తీసేసుకోవడమే. గోధుమ పిండితో చేసినా కూడా చాలా స్పాంజీగా వస్తాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. అస్సలు గట్టిగా ఉండవు, చాలా స్పాంజీగా ఉంటాయి. మీరు కూడా ఇలా హెల్తీగా గోధుమ పిండితో కప్ కేక్స్ని ట్రై చేయండి. మీ అందరికీ టేస్ట్ చాలా బాగా నచ్చుతాయి. ఇంకా తర్వాత రెసిపీ వచ్చి రాగి పిండితో చాలా హెల్తీగా, స్పాంజీగా కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించిపోతున్నాను. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అరకప్పు పెరుగుని వేసుకుని ఈ విధంగా బీట్ చేసుకోవాలి. తర్వాత హెల్తీగా చేయాలనుకుంటున్నాను కాబట్టి 1 కప్పు బెల్లం ఇంకా అరకప్పు మిల్క్ని వేసుకుని ఈ విధంగా విస్కర్తో కలిపేసుకోవాలి. దీనిలో మనం బెల్లం ప్లేస్లో పంచదార అయినా వేసుకోవచ్చు. తర్వాత అరకప్పు నెయ్యి ప్లేస్లో మనం రిఫైండ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్, ఇంకా మైదా లేదా గోధుమ పిండి పావు కప్పు వేసుకోవాలి. ఇంకా 1 కప్పు రాగి పిండిని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా స్ట్రైనర్లో వేసుకుని జల్లించుకుని వేసుకోవాలి. జల్లించుకుని వేసుకున్న తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో దీన్ని ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిసిన తర్వాత దీనిలో మిల్క్ని యాడ్ చేసుకోవాలి. పావు కప్పు వరకు మిల్క్ని వేసుకుని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో దీన్ని కలిపేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ ప్లేస్లో మీరు 1 టీ స్పూన్ యాలకుల పొడి అయినా వేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకుని కేక్ మౌల్డ్లో ఒక బటర్ పేపర్ వేసుకుని నెయ్యిని అప్లై చేసుకుని ఇదంతా వేసేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగానే కుక్కర్ని లేదా ఒక మందపాటి గిన్నెని కానీ ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా హీట్ అయిన తర్వాత కేక్ మౌల్డ్ పెట్టేసుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్ మీద దీన్ని ఉంచుకోవాలి. ఒక 30 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద ఉంచుకుని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా కేక్ రెడీ అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకోవడమే. మనకి కావలసిన సైజులో ముక్కలు కట్ చేసుకోవడమే. చాలా స్పాంజీగా ఉంటాయండి. మనం గోధుమ పిండితో చేసినా కూడా చాలా స్పాంజీగా ఉంటాయి. టేస్ట్ చాలా బాగుంటాయి. మీరు కూడా ఇలా హెల్తీగా కేక్స్ని ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.